ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసాదం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు ఏకే టీవీ న్యూస్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9984491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. వైసీపీకి షాక్. ప్రొద్దుటూరు మున్సిపల్ 25 వార్డ్ కౌన్సిలర్ షేక్ మహెనూర్ గారు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కౌన్సిలర్ వారితో పాటు మైనారిటీ నాయకులు 100 మరియు 25 వార్డులోని వైసీపీ కార్యకర్తలు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి వారు, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీదుల్లా, మున్సిపల్ కౌన్సిలర్స్ మహమ్మద్ గౌస్, కమాల్ బాషా, వంగనూరు మురళీధర్ రెడ్డి, జిలాని భాషా నాయకులు కలందర్, చల్లా రాజగోపాల్ యాదవ్, కామిశెట్టి బాబు, మీగడ చంద్ర, వద్ది బాలుడు, చింతకుంట కుతుబుద్దీన్, మోతుకూరు బాల, పోసా భాస్కర్, పల్లా సురేష్, సోమా బాలయ్య, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, చౌటపల్లె లక్ష్మిరెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, అమీర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో 25వ షేక్ మహెనూర్, 25వ కౌన్సిలర్ షేక్ మహెనూర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్యక్రమాలు ముందుకు రావాలంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల తెలుగుదేశం పార్టీ పేదవారికి గత ప్రభుత్వంలో వచ్చిన చొప్పులు కూడా సహాయం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ కూడా ఈ పార్టీలో న్యాయం జరుగుతుంది. ఈ పార్టీ నిందరికి అన్ని రకాల ఇప్పుడు సోషల్ సిస్టమ్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఇంకా భవిష్యత్తులో ఎన్నో పనులు చేశారు కానీ ఇవన్నీ కార్యక్రమాలు నెల తర్వాత గురించి ఆలోచించే కౌన్సిలర్ గారు బట్టి పార్టీని అన్ని రకాల ఆలోచన రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి మేము అందరూ తెలుగుదేశం పార్టీలుగా గతం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, ప్రొద్దుటూరులో జెండా ఎగరలేదు, తెలుగుదేశం జెండా ఎగరదని. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకొక 5-6 సార్లు తెలుగుదేశం జెండా ఎగురుతాడు. వేరే జెండా కాస్తా లేదు.
కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సల నిమిత్తమైన ఖర్చులలో దాదాపు 70% అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎక్కడ వచ్చిన పాపం లేదు. ఏదో 5-6 చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా స్వాహా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటలో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం. అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనేదానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి ఫలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము. అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చూస్తాము, అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరడానికి సహకరించిన మొహమ్మద్ గౌస్ గారు, కలందరూ వాళ్ళ వార్డు సభ్యులందరికీ మనందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మా మరదలు 25వ వార్డు కౌన్సిలరు షేక్ మహనూరు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు, కొండారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుంది. నేను గతంలో దాదాపు 25 ఏళ్ళు పెద్ద ఆయన వెంటబడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఒకసారి ఆయనే మా కుటుంబానికి కోఆప్షన్ మెంబర్ ఇప్పించినారు. తర్వాత ఒకసారి ఈ కౌన్సిలర్ అయినాము. ఇప్పుడు మళ్ళీ మా మరదల కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేము కేవలము మా వార్డు అభివృద్ధి కొరకు అధికార పార్టీ అండ తప్పకుండా అవసరమని గ్రహించి మేము బేషరతుగా పెద్ద ఆయన గారికి వచ్చి పార్టీలో చేరుతున్నాము. ఈ చేరికకు సహకరించిన నాయకులకు 22వ వార్డు కౌన్సిలరు మహమ్మద్ గౌస్కి, జబీవుల్లా గారికి, మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కౌన్సిలర్ని ముందు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం. మా వార్డు అభివృద్ధి కోసం మేము ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా మేము మా వార్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో అందరికీ ధన్యవాదాలు. बोतल
Gracias.